FP132 అని ఒక రేడార్ సిస్టమ్ అండి. ఇది అమెరికా వాళ్ళది. ఎక్కడ ఉంటుంది అంటే ఖతార్లో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? మీరు నమ్మరు. 5000 కిలోమీటర్లు మిడిల్ ఈస్టులో ఈ గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్ కంట్రీస్ వీళ్లను కాపాడడానికి అమెరికా వాడు ఏర్పాటు చేసిన $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి, అంటే ఇది ఎవరు ఖర్చు పెట్టారో తెలీదు, అమెరికా వాళ్ళే అంటున్నారు, ఈ రేడార్ సిస్టమ్ను అమర్చి ఏ ఒక మిజైల్ ఈ 5000 కిలోమీటర్లలో ఎక్కడ ఎటువంటి మిజైల్ అనేది ఇంకొక దేశం మీదకి వెళ్ళినా ఇది పసిగట్టి ఇమీడియట్గా అలర్ట్ చేయగలదు. అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రాడార్ సిస్టమ్స్ ఎక్కడ? ఖతార్లో. సో మొన్న ఇరాన్కు సంబంధించిన ఒక డ్రోన్, మిజైల్ కాదండి, ఒక డ్రోన్ నేరుగా వచ్చి దీని మీద పడింది. టోటల్ విధ్వంసం అండి. మీకు ఇది పూర్తిగా మీకు డెస్ట్రాయ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఒక యుద్ధ నిపుణులు అంటే, ఇప్పుడు మీరు మీ గదిలో కూర్చొని ఆలోచిస్తారు కదా, నేను స్క్రిప్ట్ రాసే ముందు ఏం జరుగుతుందని ఆలోచిస్తాను కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో అమెరికా వాడి ADS, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇంత పవర్ఫుల్ రేడార్, దీనికి ఒక కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కదా, డిటెక్షన్ ఫెసిలిటీ ఉంటుంది కదా. 5000 కిలోమీటర్లో ఎక్కడ ఏ విమానం వెళుతుంది, ఏ మిజైల్ వస్తుంది, ఏ డైరెక్షన్లో వెళుతుంది పసిగడుతుంది కదా. అలాంటిది ఇరాన్ నుంచి ఒక డ్రోన్ వచ్చి తన సిస్టమ్ మీదే, అంటే నియరెస్ట్ పాయింట్ అంటే మీకు అలా మోగుతుంది కదండి, వీళ్ళకి తెలియదా? ఈ అధికారులకు తెలియదా? అంటే ప్లాన్ ఏమిటి? లెటెస్ట్ డెస్ట్రాయ్. అంటే మీకు ఖతార్లో ఇలాంటి ఒక ఇరాన్ దాడి అనేది జరగాలి. ఇదే నాకు అర్థమైంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒక్క ఖతార్ కాదండి, ఇవాళ ఆరంకో రిఫైనరీ అంటారు, సౌదీ అరేబియాలో ఉండే ఒక అతిపెద్ద మీకు ఆయిల్ రిఫైనరీ కంపెనీ కాంప్లెక్స్, మీకు 5,50,000 బ్యారెల్స్ పర్ డే ఆయిల్స్ ప్రొడ్యూస్ చేయగలిగే మీకు మిడిల్ ఈస్ట్లో ద బిగ్గెస్ట్ రిఫైనరీ. మీకు ఆ వీడియోస్ చూడొచ్చు. మీకు ఇరాన్ మిజైల్స్ వచ్చి, అంటే లిటరల్గా చెప్పాలంటే మిజైళ్ల వర్షం సౌదీ అరేబియా పైన ఇలా కురవడం, మీకు మహమ్మద్ బిన్ సల్మాన్ బిత్తరపోయి చూస్తున్నాడు. అలాగే ఇంకొక దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్కి రాజు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాణి లాంటి దేశం. వాళ్ళ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, అలాగే మెయిన్ బిల్డింగ్స్, వీటి మీద ఇరాన్ వాళ్ళ మిసైల్స్. అలాగే ఇంకొక దేశం కువైత్లో ఉండే అమెరికా ఎంబసీ. ఏంటండి ప్రేమ్ గారు వరసగా ఇదే చెప్తున్నారు అంటే గమనించండి ఫ్రెండ్స్, అమెరికా వాడు మిడిల్ ఈస్ట్లో ఉండే ఏ ఒక దేశాన్ని కూడా కాపాడడం లేదండి. ఇదే వాస్తవం. ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ని వెళ్ళి కలవండి, అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ, మీ దేశంలో ఏంటి ఇది అంటే అతను ఇలా తల పట్టుకొని కూర్చుంటాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధము ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేశారు. ఇందులో మాకేంటండి సంబంధం? గల్ఫ్ దేశాలకి ఏమైనా సంబంధము ఉందా? లేదు కదా. వీళ్ళ యుద్ధము కాదు, అలాగే వీళ్ళకి ఇరాన్తో ఎటువంటి శత్రుత్వము లేదు. అలాంటిది మేము ఏంటి ఇలా బలి పశువులైపోయాము, మా మీద ఇలాంటి దాడులేంటి? మోరోవర్ అమెరికా ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం లేదండి. అంటే వాళ్ళ ప్లాన్ అర్థమైందా మీకు? మిడిల్ ఈస్ట్ సర్వనాశనం అయిపోవాలి. ఒకే దెబ్బ ఇన్ని దేశాలు కూడా, నేను మాట్లాడాను, ఒకే రోజు 6 దేశాలు లెజిటిమేట్ స్ట్రైక్స్, ఈ అధికారం మాకు మా రాజ్యాంగం ఇస్తుందని ఇరాన్ చెప్తుంది. ఎందుకు? ఈ దేశాలలో అమెరికా వాళ్ళ మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ ఉండడమే. మట్టి బుర్రలు, వీళ్ళకి అర్థమే కాలేదు, వీడి ప్లానే అర్థం కాలేదు. 10 ఏళ్ల తర్వాతే తెలుస్తుంది అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు అనేది. టోటల్ డ్యామేజ్ అయిపోయాక ఇప్పుడు ఈ దేశాలను చూడండి, రిచ్ కంట్రీస్ అంటారు కదా, మీకు అక్కడ ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి, వాటిని ఎక్స్కేవేట్ చేయడానికి మిషన్లు ఉంటాయి, బయటికి తీస్తారు, రిఫైన్ చేస్తారు, ప్రపంచ దేశాలకు అమ్ముకుంటారు, ఎక్స్పోర్ట్స్ చేస్తారు, అంతే.
వీళ్ళు చేసేది ఇంతే. దీనికి మించి వీళ్ళ వద్ద ఎటువంటి ఇండస్ట్రీస్, ఎటువంటి ఫ్యాక్టరీలు ఉండవు. వీళ్ళకు తెలిసింది ఇదే. దీనిని పెట్టుకొని ఇంతంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు టోటల్గా మీకు ఒక వినాశనాన్ని వీళ్ళు చూసారు అనుకోండి, ఏం చేస్తారండి? ఇదే అమెరికా ప్లాన్ అండి. టోటల్ మిడిల్ ఈస్ట్ డెస్ట్రాయ్ అయిపోవాలి. డెస్ట్రాయ్ అయిపోతే ఈ దేశాలు అయ్యా బాబుని మళ్ళీ ఇదే అమెరికా కాళ్ల బేరానికి రావాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అదే ఇజ్రాయెల్ని చూడండి. ఇజ్రాయెల్ని కాపాడడానికి కెరియర్ స్ట్రైక్ గ్రూప్ అండి. కెరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటే పెద్ద పెద్ద యుద్ధ నౌకలు, యుఎస్ఎస్ లింకాన్, అలాగే మనం మాట జెరాల్డ్ ఫోర్డ్, ఇలాంటి మీకు పెద్ద పెద్ద యుద్ధ నౌకలను తీసుకువచ్చి టోటల్ ఏడిఎస్ సిస్టమ్స్ని పెట్టి, ఆల్రెడీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఉంది కదా, అయినా కూడా ఇజ్రాయెల్ని కాపాడాలని అమెరికా వాడు ఇంతంత పెద్ద యుద్ధ నౌకలను తీసుకువచ్చి టోటల్ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. అదే ఒక సౌదీ అరేబియాకో, యుఏఈకో, ఖతార్కో, కువైత్కో, బహ్రెయిన్కో నో వెయ్యరా, నువ్వు కొడుతూ పోతూ ఉండు. టోటల్ ఆ దేశాలే నాశనం అయిపోవాలి. తరువాత మనం మాట్లాడుకుందాము. ఎలా ఉందో చూడండి. ఇదేనండి, ఇది 2 నెలల క్రితం మనం మాట్లాడాం. ఈ యుద్ధము జరిగితే ముందు చైనా, భారత్ వీళ్ళు పెద్ద క్రైసిస్లో పడిపోతారు. తరువాత ఈ దేశాలంతా కూడా సర్వనాశనం అయిపోతాయి. యూరోప్ యూనియన్ వాళ్ళు మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు ఆ ఎనర్జీ సప్లై అనేది ఇవ్వండి, ఈ ఆయిల్స్ అనేవి మాకు పంపండి, వెనుజులా నుంచే మాకు ఇవ్వండి అని వీళ్ళ, అంటే టోటల్గా మళ్ళీ అమెరికాదే ఆధిపత్యం, మేమే సూపర్ పవర్, మేము చెప్పినట్టే ప్రపంచం నడుచుకోవాలి. ఇంత పెద్ద ప్లాన్ అనేది మీకు అమెరికా వాళ్ళు వేసారు అంటే ఎవరు నమ్మరు. లిటరల్గా మనం చూస్తున్నాం. ఇదే చాలా ఆశ్చర్యం. ఇంతకన్నా కామెడీ చెప్పమంటారా? అంటే ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా అనుకుంటాడు. మూర్ఖులండి, వీళ్ళందరూ మూర్ఖులు. వీడు వెళ్ళి టర్కీ పాకిస్తాన్తో ఒక డిఫెన్స్ టైప్, బాగుందా? పాకిస్తాన్ వాడు తాలిబాన్లను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మనము కొట్టామంటే అర్థం ఉంది. ఒక ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ మిలిటెంట్స్ వీళ్ళు ఏకంగా వెళ్ళి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని టోటల్గా ధ్వంసము చేశారు. ఏం చేయగలిగాడండి? ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ అడుగుతున్నాడు, ఒరే అసీం మునీర్, షాబా షరీఫ్ ఎక్కడ దాక్కున్నారా? ఏ బంకర్లు అడుగున దాక్కొని ఉన్నారు? అటు అమెరికా వాడైతే నమ్మక ద్రోహం చేస్తాడు. అది వాడి యొక్క ఫారిన్ పాలసీలోనే ఉంటుంది. కుట్ర పన్నడము అనేది మా జాతీయ హక్కు అని చెప్పి అమెరికా వాడు చెప్తాడు. మరి పాకిస్తాన్ అంటే నిన్న మాటలు పిచ్చి కుక్కలు వాళ్ళు. వాళ్ళని నమ్ముకొని నువ్వు నీ పరువంతా పోగొట్టుకున్నావు. వీడితో డిఫెన్స్ డీల్ అంటే ఏంటి? సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడులు చేస్తే పాకిస్తాన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీడు ప్రొటెక్షన్ ఇస్తాడా? ఇప్పుడు వీళ్ళు గల్ఫ్ దేశాలు మీకు ఇస్లామిక్ నాటో అని మాట్లాడారు. ఇరాన్ ఏం ఆలోచిస్తుంది? మీరు ఎప్పుడైతే అమెరికాకు ఈ మిలిటరీ బేసెస్ అనేవి ఇచ్చారో మీరు క్లియర్ కట్ టార్గెట్స్, నేను మీ దేశం మీద దాడులే చేయడం లేదండి, నాకు అక్కర్లేదు, మీరు ముస్లింలే మేము ముస్లింలవే, కానీ మీ దేశంలో ఉండే అమెరికా మిలిటరీ బేసెస్ వాటి మీదే దాడులు చేస్తున్నాము. 1-2 మిజైళ్ళు వచ్చి మీ రిఫైనరీస్ మీద పడితే మమ్మల్ని క్షమించండి, మరి మేము ఏం చేయలేం కదా, మీరు గల్ఫ్ పార్ట్నర్స్ కదా, అమెరికా యొక్క పార్ట్నర్స్, కాబట్టి మీరు కూడా ఎంతో కొంత శిక్ష అనుభవించాలి. ఇప్పుడు అనుభవించండి. కానీ అమెరికా వాడు మిమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు? వాడికి తెలియదా 5000 కిలోమీటర్ల రేంజ్లో ఉండే ఒక రాడార్ని పెట్టుకుంటే ఇరాన్ నుంచి ఎలాంటి మిజైల్స్ వస్తాయి, షాహీద్ డ్రోన్స్ వస్తాయా, హైపర్సానిక్ మిజైల్స్ వస్తాయి, వాడికి తెలియదా? వాడు ఆపాలంటే ఆపలేడా? ఎందుకు వాడు ఆపడం లేదు? ఎందుకు మిమ్మల్ని ఇలాగ బలి చేస్తున్నాడు? ఇంకా కూడా అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవరు ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వాడు ఆ స్థాయిలో కుట్ర పన్నప్పుడు ఎవడైనా కూడా బలైపోవాల్సిందే. ఇవాళ గల్ఫ్ దేశాల పరిస్థితి, ఎందుకు ఈ అమెరికా మమ్మల్ని కాపాడడం లేదు? మా వద్దే ఇంతంత డబ్బులు తీసుకున్నారు, పెట్టుబడులు పెట్టించారు, ఆఖరికి మా నగరాలంతా ఇలా బూడిద అయిపోతూ ఉంటే దూరంగా కూర్చొని వాడు చూస్తున్నాడు కదా. మళ్ళీ ఇజ్రాయెల్కి మాత్రము టోటల్ ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పటి వరకు వీళ్ళకి అర్థమయ్యింది అని మీకు అనిపిస్తుందా? లేదు ఇది మట్టి బుర్రలండి ఇంతే అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.